శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వే జనా శుభ సమయః. మనం ప్రతిరోజు కూడా ఎలా అయితే మనం ఈ యొక్క 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట సంఖ్యను, అదృష్ట వారమును, అదృష్ట రత్నమును ఎలా అయితే తెలుసుకున్నామో మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహరాశి వారి గురించి మనం అంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం. సహజంగా కూడా కన్యా రాశి వారు ఎలా ఉంటారు అని చూసుకున్నట్టయితే ఎక్కువగా బోధించేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే గురువులుగా, అదే రకంగా ఏదైనా ఒక శాస్త్రంలో ప్రావీణ్యత పొందినటువంటి వారు, ఎక్కువగా ఉపదేశం చేసేటువంటి వారు, అదే రకంగా ఎక్కువగా టీచర్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు, పోలీస్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారు, డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వారు ఎక్కువగా ఉండి ఉండవచ్చు. జాతకరీత్యా, రాశి రీత్యా ఉండి ఉండవచ్చు. అదే రకంగా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఏది, కన్యా రాశి వారికి అదృష్ట వారము ఏది అని గనక మనం చూసుకున్నట్టయితే సహజంగా వీరికి ముందుగా అదృష్ట దిశ దక్షిణ దిశ చాలా అదృష్టంగా ఉంటుంది. దక్షిణ భాగం ఇల్లు చాలా బాగా కలిసి వస్తుంది. అదే రకంగా 5, 9వ తేదీలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఏ పని చేసినా 5, 9 టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి. మంగళవారం కానీ, అదే రకంగా వీరు బుధవారం కానీ ఏ పనిని ప్రారంభించినా చాలా అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారికి. కాబట్టి ఆ రోజున ప్రారంభించండి. కన్యా రాశి వారు బుధవారము, మంగళవారము ఏ పని ప్రారంభించినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదివారం కూడా ప్రారంభించవచ్చు. ఆదివారం కొంత మధ్యమంగా ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏది లేని పక్షంలో, సమయం లేకపోతే ఆదివారం కూడా ప్రారంభించవచ్చు. తర్వాత ఈ నక్షత్రంలో, ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏవి అని చూసుకున్నట్టయితే ముందుగా కన్యా రాశి, ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశిగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఈ రాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అని చూసుకున్నట్టయితే సహజంగా కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం వరగానే చాలా అందమైనటువంటి వారు జన్మిస్తారు. కాకపోతే కొద్దిగా మందంగా ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదే రకంగా ప్రేమాతత్పరులు, జనాకర్షణ పొందేటువంటి వారు, ఎక్కువగా జనాల చేత ఆకర్షింపబడేటువంటి వారు జన్మించి ఉండవచ్చు. అదే రకంగా పాండిత్యం కలవారు, ఎక్కువగా వారి వారి యొక్క ప్రతిభతో ఎంతటి వారినైనా సరే ఆకట్టుకునేటువంటి గుణం కలిగినటువంటి వారు, చక్కటి గుణాలు కలిగినటువంటి వారు, అదే రకంగా చాలా ఈజీగా ధనాన్ని సంపాదించేటువంటి వారు, సుఖజీవులు, అదే రకంగా జనప్రియులు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే చక్కగా జనాలందరి చేత కూడా చాలా రాణింపబడేటువంటి వారు, చాలా పొగిడించుకుంటూ ఉంటారు, ఎక్కువగా పొగుడుతూ ఉంటారు అన్నమాట ఈ నక్షత్రం వాళ్ళని. అలా ఉండేట్టుగా ఇష్టపడుతూ ఉంటారు. సమాజంలో చాలా గౌరవ మర్యాదలను కోరుకుంటూ ఉంటారు ఎక్కువగా వీరు. అలాంటి వృత్తి కలిగి ఉండవచ్చు. ఎక్కువగా డాక్టర్ ప్రొఫెషన్లో ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువగా డాక్టర్లు ఉండేటువంటి అవకాశం ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఉండి ఉండవచ్చు. అదే రకంగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అదృష్ట సంఖ్య ఏది, అదృష్ట వారము ఏది అని చూసుకున్నట్టయితే వీరికి ప్రధానంగా 9, 1, 3 అదృష్ట సంఖ్యగా చూసుకోండి. 9, 1, 3 వీరి యొక్క ఉత్తర ఫల్గుని నక్షత్రానికి సూర్యుడు అధిదేవత, భగము అంటారు. సూర్యుడు అధిదేవత. వీరి యొక్క నక్షత్రానికి చక్కగా ఆదివారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ విశేషమైనటువంటి ఆ రోజు పనిని ప్రారంభిస్తే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అదృష్ట రత్నము వీరికి కెంపు అంటాం. చక్కగా అదృష్ట రత్నాన్ని, కెంపును ధరించండి, చక్కటి అదృష్టాన్ని పొందండి. తర్వాత ఇదే రాశిలో కన్యా రాశిలో హస్త నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అని చూసుకున్నట్టయితే సహజంగా కూడా హస్త నక్షత్రం అనగానే చక్కటి వాక్చాతుర్యం గలవారు, చక్కటి తెలివైనటువంటి వారు, అధికారం కోసం
పాకుపడేటువంటి వారు ఎక్కువగా అధికారం కోసం ఆశిస్తూ ఉంటారు. అదే రకంగా ఎక్కువగా విదేశీ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కువగా విదేశాలకు తిరుగుతూ ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా ఈ నక్షత్రం వారికి తెలుస్తూ ఉంది. అదే రకంగా ఎక్కువగా కొంత భయం కూడా పడేటువంటి వారు, భయపడుతూ ఉంటారు. పగవారిని కూడా నాశనం చేసేటువంటి వారు. ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళని సునాయాసంగా వారి యొక్క మేధాశక్తితో నాశనం చేసేటువంటి వారు, అలాంటి వారు ఉండవచ్చు. వీరికి ఏ తేదీ బాగుంటుంది అని చూసుకున్నట్టయితే, అదృష్ట సంఖ్య ఏది అని చూసుకున్నట్టయితే వీరికి 9, 2 అదృష్ట సంఖ్యగా అనుకుంటాం. కాబట్టి ఏదైనా మీరు పని ప్రారంభించేటప్పుడు 9వ తేదీ కానీ 2వ తేదీ కానీ టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి. మంగళవారం కానీ సోమవారం కానీ ఏ పనిని ప్రారంభించినా చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ఈ యొక్క నక్షత్ర అధిదేవత సవితార అనేటువంటి అధిదేవత. అదృష్ట రత్నము గనక చూసుకున్నట్టయితే ఈ నక్షత్రం వారికి ముత్యాన్ని ధరించండి. చక్కటి తెల్లటి ముత్యాన్ని ధరించండి, చక్కటి యోగం కలుగుతుంది. కన్యా రాశిలో పుట్టేటువంటి చిత్తా నక్షత్రం వారు ఎలా ఉంటారు? తదుపరి చిత్తా నక్షత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అని చూసుకున్నట్టయితే, సహజంగా చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారు చపల చాంచల్యం అంటాం. అంటే చపల చిత్తం కలిగినటువంటి వారు, ఏ పనిని ఎందు కూడా పూర్తిగా చేయనటువంటి వారు, అన్నీ కూడా సగం సగం పనులు చేస్తూ ఉంటారు. అదే రకంగా చదువు చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నప్పుడు చాలా ఎక్కువగా చదువుతారు, కాకపోతే మధ్యలో చదువు చివరికి వచ్చిన తర్వాత కొంత ఆపి కొంత సమయం ఇచ్చి చదివేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతారు. తర్వాత బంధువులతో కొంత వైరం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి స్నేహితులతో, బంధువులతో, తర్వాత మిగతా వారితో కొంత వైరం పొందేటువంటి వారు, వైరం ఉండేటువంటి అవకాశం, శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వారికి. అంతర్గత శత్రువులు అంటాం. అంటే మన చుట్టూనే అనుకూలంగా ఉంటూ కూడా వీరికి శత్రుత్వాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. అలాంటి శత్రువులు కూడా కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారికి. ఈ చిత్తా నక్షత్రం వారికి అధిదేవత ఎవరు అని చూసుకున్నట్టయితే సవితార అధిదేవత. కాబట్టి త్వష్ట అనేటువంటి అధిదేవత చిత్తా నక్షత్రానికి, హస్తా నక్షత్రానికి సవితార అధిదేవత. అదే రకంగా మనం ఉత్తర ఫల్గుని నక్షత్రానికి భగ అనేటువంటి అధిదేవత. ఈ 3 నక్షత్రాలకి 3 అధిదేవతలు. ఈ చిత్తా నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య ఏది అని చూసుకున్నట్టయితే 1, 9 వచ్చేట్టుగా చూసుకోండి. 1 కానీ 1వ తేదీ కానీ 9వ తేదీ కానీ వచ్చేట్టుగా చూసుకోండి. ఆదివారం కానీ మంగళవారం కానీ పనిని ప్రారంభించండి, చక్కటి అదృష్టం కలుగుతుంది. అదృష్ట రత్నము కనుక చూసుకున్నట్టయితే ఈ నక్షత్రం వారికి పగడాన్ని ధరించండి, చక్కటి పగడాన్ని ధరించండి. అదృష్ట రత్నాన్ని ధరిస్తే చక్కటి అదృష్టం కలుగుతుంది. అదే రకంగా ఈ 3 నక్షత్రాల వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారు దక్షిణ వైపు భాగంలో ఉండేటువంటి గృహంలో ఉండండి, చక్కటి యోగం కలుగుతుంది. ఈ నక్షత్రం వారికి మనం చెప్పుకున్నట్టుగా అదృష్ట రత్నాలు కనుక చూసుకున్నట్టయితే ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి కెంపు, హస్తా నక్షత్రం వారికి మంచి ముత్యాలు, చిత్తా నక్షత్రం వారికి మంచి పగడం. ఈ 3 ధరించండి. ఈ 3 కూడా కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 5, 9 అదృష్ట సంఖ్య. అంటే 3కి కలిపి రాశికి అదృష్ట సంఖ్య 5, 9. కాబట్టి చక్కగా 5వ తేదీ కానీ 9వ తేదీ కానీ వచ్చేట్టుగా చూసుకోండి. మంగళవారం కానీ లేదా బుధవారం కానీ పనిని ప్రారంభించండి, చక్కటి అదృష్ట యోగాన్ని పొందండి. అదే రకంగా మనం ఇప్పుడు కేవలం గోచార రీత్యా మాత్రమే ఈ నక్షత్రానికి ఈ తేదీల్లో పుట్టినటువంటి వారికి, ఈ రాశి వారికి ఎలా ఉందో మనం చూసుకున్నాం. మనకు పూర్తిగా మన యొక్క భవిష్యత్తుని తెలుసుకోవాలనుకున్నా, చక్కగా మన యొక్క భవిష్యత్తు యొక్క అదృష్ట సంఖ్యను తెలుసుకోవాలనుకున్నా మీ యొక్క జన్మ తేదీ సమయాన్ని చక్కగా లెక్కించుకోండి. తద్వారా మీ సంఖ్యను బట్టి మీ యొక్క అదృష్ట రత్నము ఏది, అదృష్ట సంఖ్య ఏది అనేటువంటిది తెలుసుకోండి. చక్కటి అదృష్ట యోగాన్ని పొందండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః శుభ సమయః. స్వస్తి.